కేంద్రంలో మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో ఎస్టీ, ఎస్సీ, ఓబీసీల రిజర్వేషన్లకు భరోసా ఇస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని విపక్షాలు కోరుతున్నా తాను మాత్రం రిజర్వేషన్లను కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. రాజస్థాన్లోని కోటాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. కోటా లోక్సభ అభ్యర్థిగా ఓం బిర్లాకు మద్దతుకు నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన అమిత్ షా రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఓబీసీ వర్గానికి చెందినవారని, అందుకే వెనుకబడిన తరగతుల కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనేక రకాల పథకాలను అమలు చేస్తోందని ఆయన వివరించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను తొలగించాలని కాంగ్రెస్ పార్టీ కోరినా తాము మాత్రం ఆ పని చేయలేమని అమిత్ షా స్పష్టం చేశారు. ఇది మోడీ గ్యారంటీ అని తేల్చి చెప్పారు. ఓబీసీలకు వ్యతిరేకించే పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. గతంలో యూపీఏ ప్రభుత్వం మండల్ కమిషన్ నివేదికను అమలు చేయలేదని గుర్తు చేశారు. అంతేకాకుండా పార్లమెంటులో నిర్వహించిన చర్చలో మాజీ ప్రధాని రాహుల్ గాంధీ 2.5 గంటల పాటు రిజర్వేషన్ల అంశంపై వ్యతిరేకంగా మాట్లాడారని అమిత్ షా వివరించారు. ఓబీసీ కమిషన్ కి రాజ్యాంగ గుర్తింపు కల్పించేందుకు ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని తెలిపారు. అన్ని కేంద్ర సంస్థల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. 2019 ఎన్నికలలో కాంగ్రెస్ కి ఓటు వేసి ఉంటే కోటా పీఎఫ్ఐ ఉగ్రవాదులకు నిలయంగా మారి ఉండేదని చెబుతూ బీజేపీకి ఓటు వేయడంతో పీఎఫ్ఐపై నిషేధం విధించామని కేంద్ర మంత్రి తెలియజేశారు. కాంగ్రెస్ అభివృద్ధి వ్యతిరేక పార్టీ అంటూ దుయ్యబట్టారు. 2014-2019లలో బీజేపీకి పూర్తి మెజారిటీ ఇవ్వడంతో ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం, పౌరసత్వ సవరణ అమలు వంటి చర్యలు చేపట్టగలిగామని గుర్తు చేస్తూ కాంగ్రెస్ కి ఓటు వేస్తే ఇటువంటి పనులు చేయగలిగేదా అని ప్రశ్నించారు. ఏదేమైనా కానీ మోదీ, అమిత్ షా వ్యూహం మామూలుగా ఉండదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని అలాగే ప్రతిపక్షాలు వీటిపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని కోరుకున్నాయి, దేశ విద్రోహ చర్యలకు ఏ విధంగా సహకరిస్తున్నాయి, బీజేపీ గెలిచిన రాష్ట్రాలలో గెలిచిన సిగ్మెంట్లలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పడంతో ఒక్కసారిగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ఓటు బ్యాంక్ షేరింగ్లలో ఖచ్చితంగా కర్ణాటకలో మార్పు వస్తుంది అని అందరూ భావిస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళంతా కూడా సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద ఫోన్పే, గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా కనిపిస్తున్నాయి. మీరు చేసే ప్రతి చిన్న సపోర్ట్ కూడా మన ఛానల్ ఎక్విప్మెంట్, ఆఫీస్ స్పేస్తో పాటు కొంత రిక్రూట్మెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసే ఒక వారధిలాగా పనిచేస్తూ జాతీయవాద జర్నలిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, జాతీయవాద భావజాలాన్ని అనేది మన ఛానల్ ఉద్దేశం. దానికోసం ఎక్విప్మెంట్ పరంగా కానీ, రిక్రూట్మెంట్ పరంగా కానీ, అలాగే ఆఫీస్ స్పేస్ పరంగా కానీ నేను ఒక్కదాన్ని అడుగులు ముందుకు వేయలేకపోతున్నాను. అందులో కనుక మీరు సహకారం అందిస్తే ఖచ్చితంగా ఇంకా ముందు మంచి మంచి వార్తల్ని, మంచి మంచి విషయాల్ని మీ ముందుకు తీసుకురాగలుగుతాను. ఇప్పటి వరకు మీరు సపోర్ట్ చేయబట్టే ఈ స్థాయిలో ఉన్నాను. అలానే సపోర్ట్ చేస్తానని ఆశిస్తున్నాను. జై భారత్.